ద్వారకా మిస్టరీ. సముద్రం అంతుచిక్కని ఎన్నో రహస్యాలకు ఒక పెద్ద స్టోరేజ్ లాంటిది. పైన చూస్తే ప్రశాంతంగా కనిపించే ఈ నీలి సముద్రం అడుగున ఎవరికీ తెలియని ఎన్నో అద్భుతాలు, చాలా నాగరికతలు పూర్తిగా కనుమరుగైపోయి నిద్రపోతున్నాయి. అందులో ఒకటే ద లాస్ట్ సిటీ ఆఫ్ గోల్డ్, ద్వారకా. Depth confirmed at 74 meters. The anomaly matches the Dwarka ruin structure. Copy that. Initiate. ద్వారకా అనగానే మనందరికీ గుర్తొచ్చేది పురాణాలు, దేవుడి కథలు, మహాభారతం. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక మిత్ గురించి కాదు, పక్కా సైన్స్, మెరైన్ ఆర్కియాలజీ ఇంకా ఓషనోగ్రఫీని బేస్ చేసుకుని బయటపడిన ఒక మైండ్ బ్లోయింగ్ రియాలిటీ గురించి. అసలు గుజరాత్ తీరంలో అరేబియా సముద్రం అడుగున 120 అడుగుల లోతులో ఏముంది? అక్కడ దొరికిన పెద్ద స్టోన్ స్ట్రక్చర్స్ కానీ, వందలాది స్టోన్ యాంకర్స్ కానీ, ఇంకా చెక్కు చెదరని హ్యూమన్ రిమైన్స్ మనకి ఏం చెప్తున్నాయి? ఒకప్పుడు బంగారంతో వెలిగిపోయిన ఆ మహానగరాన్ని సముద్రం ఎలా మింగేసింది? అసలు ఆ సునామీ లాంటి విపత్తు ఎప్పుడు వచ్చింది? కొందరు ఆర్కియాలజిస్టులు చెప్తున్నట్టు అది కేవలం 3500 ఏళ్ల క్రితం జరిగిందా, లేక లేటెస్ట్ ఆస్ట్రానమీ లేక గ్లోబల్ సీ లెవెల్ డేటా ప్రూవ్ చేస్తున్నట్టు 7500 ఏళ్ల క్రితం, అంటే 5525 BCEలోనే ఈ నగరం సముద్రంలో కలిసిపోయింది. సో ఈ టైమ్ లైన్ డేటాబేస్లో ఉన్న అసలైన నిజమేంటి? చరిత్ర పుస్తకాల్లో ఎక్కడా లేని వెస్ట్రన్ హిస్టారియన్స్ ఉద్దేశపూర్వకంగా దాచేసిన ఈ గ్రాండ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని ఈరోజు పూర్తిగా రివీల్ చేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే మనం ప్రయాణించబోయేది కొన్ని వేల సంవత్సరాల వెనక్కి. ద్వారకా పుట్టుక వెనక చాలా బ్యాక్ స్టోరీ అండ్ స్ట్రాటజిక్ అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. మనందరికీ తెలుసు, కృష్ణుడు మధురలో జన్మించాడు, గోకులంలో పెరిగారు. తన మానవమైన కంసుడిని చంపి మధుర ప్రజలను కాపాడారు. అయితే ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. కంసుడి మామ అంటే మగధరాజైన జరాసంధుడు తన అల్లుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మధుర మీద ఏకంగా 18 సార్లు దండయాత్ర చేశాడు. అతనికి తోడుగా కాలయవనుడు అనే ఇంకో క్రూరమైన రాజు కూడా ఉన్నాడు. మధుర పతనం కాలేదు, కానీ ఈ కంటిన్యూస్ యుద్ధాల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం విపరీతంగా జరుగుతుంది. యాదవ్ వంశం ఇలాగే ఎప్పుడు యుద్ధాలు చేస్తా భయం గుప్పెట్లో బ్రతకడం కృష్ణుడికి ఇష్టం లేదు. తన ప్రజలకు ఒక అబ్జల్యూట్ సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ కావాలి, ఎవరు ఈజీగా అటాక్ చేయలేని ఒక పెద్ద దుర్భేద్యమైన కోట కావాలి. అప్పుడే కృష్ణుడు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. మధుర నుంచి తన ప్రజలందరినీ తీసుకుని పశ్చిమ తీరానికి, అంటే ప్రెజెంటే గుజరాత్ కోస్ట్కి వలస వచ్చారు. అక్కడే సముద్ర తీరంలో రైవతకా పర్వతాల దగ్గర ఒకప్పుడు కుశస్థలి అనే ఒక ప్రాచీన నగరం ఉండేది. ఆ పాత నగరం తాలూకు రూయిన్స్ మీద ఒక పెద్ద నగరం కట్టాలని కృష్ణుడు డిసైడ్ అయ్యారు. కానీ అక్కడ భూమి సరిపోల. అప్పుడు కృష్ణుడు సముద్రదేవుణ్ణి ప్రార్థించి ఒక 12 యోజనాల భూమిని వెనక్కి అడిగారని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ 12 యోజనాస్ అంటే అఫ్కోర్స్ దీని మీద కూడా, ఈ కౌంట్ మీద కూడా కొంచెం డిబేట్ ఉంది. మామూలుగా ద్వారకాకి 8 లెక్కేసి 12 × 8 96 వేశారు. మామూలు యోజన అయితే 12 కిలోమీటర్స్ వేస్తారు. అండ్ నేను చూసిన రీసెర్చ్ వాళ్ళు పబ్లిష్ చేసిన దాంట్లో ఆర్కియాలజీ కౌంట్ ఇంకొకలా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, 773 స్క్వేర్ కిలోమీటర్స్ లేదా 298.5 స్క్వేర్ మైల్స్ అనమాట. సముద్రం అంత భూమిని వెనక్కి ఇచ్చాక సెలెస్టియల్ ఆర్కిటెక్ట్ అయిన విశ్వకర్మని పిలిపించి ఈ గోల్డెన్ సిటీకి ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్ చేయించారు. అదే ద్వారక. ద్వారక అంటే సంస్కృతంలో గేట్ వే టు హెవెన్, స్వర్గానికి ద్వారం అని అర్థం. ఈ సిటీని ద్వారావతి, మోక్షపురి అనే పేర్లతో కూడా పిలిచేవాళ్ళు. హరివంశం, భాగవత పురాణం, స్కంద పురాణం లాంటి ఏన్షియంట్ టెక్స్ట్లో ఈ నగరం యొక్క వర్ణన చదువుతుంటే నిజంగా గూస్ పింపుల్స్ వస్తాయి. ఈ సిటీ ఒక చదరంగం, చెస్ బోర్డ్ ఆకారంలో ఉండేది. మొత్తం సిటీని 6 మేజర్ సెక్టర్స్గా డివైడ్ చేశారు. రెసిడెన్షియల్ ఏరియాస్ వేరు, కమర్షియల్ ఏరియాస్ వేరు. విశాలమైన రోడ్లు, నేచర్ని ఆస్వాదించడానికి పెద్ద పెద్ద ప్లెజర్ గార్డెన్స్, ఆర్టిఫిషియల్ లేక్స్, ఇంకా పబ్లిక్ హాల్స్ ఉండేవి. సిటీ చుట్టూ శత్రువులు ఎంటర్ అవ్వకుండా సూర్యుడు రంగులో మెరిసిపోయే ఒక అతిపెద్ద కోట గోడలు ఉండేవి. ఆ గోడల మీద బంగారు కొండలు అలంకరించి ఉండేవంట. భాగవత పురాణం ప్రకారం ఈ నగరంలో ఏకంగా 9 lakh రాయల్ ప్యాలెసెస్ ఉండేవి. వినడానికి నమ్మశక్యంగా లేదు కదా, కానీ ఆ టెక్స్ట్లో రాసిన డిస్క్రిప్షన్ అలా ఉంది. ఆ భవనాలన్నీ స్ఫటికం, వెండి ఇంకా మరకతాలతో నిర్మించబడ్డాయి. ముఖ్యంగా 16,000 మంది గోపికల కోసం 16,000 స్పెసిఫిక్ మ్యాన్షన్స్ ఉండేవి భవనాలు. ఆ భవనాలకి కోరల్ పిల్లర్స్ అంటే పగడపు స్తంభాలు, వాస్తు కోసం సెఫైర్ ఇంకా వైఢూర్య రత్నాలు కూడా ఉండేవంట. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే మహాభారతంలో ఒక క్లియర్ రిఫరెన్స్ ఉంది. శాల్వరాజు ద్వారకా మీద అటాక్ చేసినప్పుడు కృష్ణుడు తీసుకున్న సెక్యూరిటీ మెజర్స్ మామూలుగా లేవు. ద్వారకా లోపలికి రావాలన్నా బయటికి వెళ్ళాలన్నా ముద్ర ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ ముద్ర లేకపోతే ఎవరిని లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. వార్ టైంలో నగరంలో ఉన్న ఎంటర్టైనర్స్ని, గూఢచారుల్ని వెంటనే నగరం బయటికి పంపించేవాళ్ళు. అంటే అప్పటి అడ్మినిస్ట్రేషన్ కానీ ఇంకా స్ట్రిక్ట్ అర్బన్ మేనేజ్మెంట్ చాలా అడ్వాన్స్గా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా వినడానికి ఒక పెద్ద గ్రాండ్ మైథలాజికల్ స్టోరీలా చాలామంది అనుకుంటారు. అసలు భూమి మీద ఇలాంటి సిటీ ఉండడం పాసిబుల్ అవుతుందా అంటారు. ఇక్కడే అసలైన సైన్స్ ఎంటర్ అవుతుంది. 1930sలో హీరానంద్ శాస్త్రి అనే వ్యక్తి ఫస్ట్ టైం ఈ సముద్రం అడుగున ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేశారు.
ఆ తర్వాత 1963లో డెక్కన్ కాలేజ్ వాళ్ళు హెచ్డి సంకాలియా లాంటి ఎక్స్పర్ట్స్తో కలిసి ల్యాండ్ ఎక్స్కవేషన్ చేశారు. అప్పుడు వాళ్ళకి కొన్ని ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్ దొరికాయి. కానీ అసలైన గేమ్ చేంజర్ 1979 నుంచి 1990 మధ్యలో జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఇంకా మెరైన్ ఆర్కియాలజికల్ యూనిట్కి చెందిన లెజెండరీ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు తన టీంతో కలిసి సముద్రం అడుగున డీప్ స్కూబా డైవింగ్ ఎక్స్ప్లోరేషన్ చేశారు. అరేబియా సముద్రం అడుగున వాళ్ళకు దొరికిన ఆధారాలు చూసి ప్రపంచమే షాక్ అయింది. డాక్టర్ ఎస్ఆర్ రావు గారు సముద్ర గర్భంలో 10 నుంచి 20 మీటర్ల లోతులో ఒక ఫార్టిఫైడ్ ఫౌండేషన్ కనుక్కున్నారు. అంటే పురాణంలో చెప్పిన ఆ కోట గోడల యొక్క పునాదులు అనమాట. దాంతోపాటే ఎల్ షేప్లో ఉండే కట్ చేసిన అతిపెద్ద స్టోన్ బ్లాక్స్ దొరికాయి. వాటి యావరేజ్ సైజ్ 95 x 55 x 25 సెంటీమీటర్స్. ఇవి కాకుండా గోమతి నది సముద్రంలో కలిసే చోట ఏన్షియంట్ గోమతి రివర్ ఛానల్ ఏకంగా 12 కిలోమీటర్లు సముద్రం లోపలికి చొచ్చుకుపోయి ఉన్న ఆనవాళ్లు జియోఫిజికల్ సర్వేస్ ద్వారా గుర్తించారు. అప్పట్లో సిటీ ప్లానింగ్ ఎంత అద్భుతంగా ఉండేదంటే సముద్రం అడుగున ఇరిగేషన్ స్ట్రీమ్స్ అంటే నీటిపారుదల కాలువలు కూడా ఉన్నాయి. ఒక పర్ఫెక్ట్ అర్బన్ సివిలైజేషన్కి కావాల్సిన ప్రతి ఒక్క ప్రూఫ్ అక్కడ దొరికింది. అండ్ ఈ ఆధారాలన్నీ చూశాక డాక్టర్ ఎస్ఆర్ రావు గారు ఒక మాట అన్నారు, ద డిస్కవరీ హ్యాస్ టర్న్డ్ మిత్ ఇంటూ రియాలిటీ. అంటే ఈ డిస్కవరీ అనేది చాలామంది మిత్ అనుకున్నది రియాలిటీగా మారింది అన్నారు. అండ్ కృష్ణుడి ద్వారకా ఉందా లేదని అడిగితే ఓన్లీ ద నేమ్ బోర్డ్ మిస్సింగ్ అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అక్కడ కృష్ణుడి పేరు తప్ప అన్నీ దొరికాయి అన్నట్టు చెప్పారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ద్వారకా కేవలం ఒక భక్తి కేంద్రం మాత్రమే కాదు, అదొక మ్యాసివ్ గ్లోబల్ ట్రేడ్ హబ్, ఒక ఇంటర్నేషనల్ పోర్ట్ సిటీ. మెయిన్ ద్వారకాకి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో బెట్ ద్వారకా అనే ఒక ఐలాండ్ ఉంది. ఇక్కడ కృష్ణుడు తన ఫ్యామిలీతో ఉండేవాళ్ళని చెప్తారు. ఈ బెట్ ద్వారకా దగ్గర మెరైన్ ఆర్కియాలజిస్టులకి ఏకంగా 120కి పైగా స్టోన్ యాంకర్స్ దొరికాయి. అంటే లంగర్లు అంటారు కదా అవి. ప్రపంచంలో ఒకే చోట ఇన్ని వందల ఏన్షియంట్ యాంకర్స్ దొరకడం కూడా ఇదే ఫస్ట్ టైం. అందులో కాంపోజిట్ యాంకర్స్ కానీ, గ్రాఫ్నల్ యాంకర్స్ కానీ, రింగ్ స్టోన్ యాంకర్స్ ఇలా రకరకాల డిజైన్స్ ఉన్నాయి. అందులో అతిపెద్ద యాంకర్ బరువు లంగర్ బరువు సుమారు 496 కేజీలు. దీని పొడవు 1.8 మీటర్స్. అసలు ఈ యాంకర్స్ని ఎక్కడ రాళ్లలో చేశారో తెలుసుకోవడానికి పెట్రోలాజికల్ టెస్టింగ్ చేస్తే ఇంకో షాకింగ్ నిజం బయటపడింది. అందులో ఒక యాంకర్ని బెసాల్ట్ రాక్తో చేశారు. ఈ బెసాల్ట్ రాక్ ఈ రాయి అనేది ద్వారకా చుట్టుపక్కల ఎక్కడ దొరకదు. దీన్ని ఖచ్చితంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న జునాగారా లేదా ఎంటీ గిర్నర్ లాంటి కొండల నుంచి తీసుకొచ్చి ఉండాలి. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎంత బరువైన రాళ్లను 200 కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ చేసే లాజిస్టిక్స్ వాళ్ళకున్నాయి. అండ్ ఈ సిటీ కేవలం ఇండియాకే పరిమితం కాల. అప్పట్లో మెసపటోమియా వాళ్ళు ఇండియాని మెలూహా అని పిలిచేవాళ్ళు. ద్వారకా నుంచి ఆ వెస్ట్ ఏషియా కంట్రీస్కి విపరీతంగా ట్రేడ్ జరిగేది, వాణిజ్యం. సైప్రస్ ఇంకా సిరియా లాంటి కంట్రీస్లో ఏ యాంకర్స్ అయితే వాడేవాళ్ళు అచ్చం అలాంటి యాంకర్స్ మన ద్వారకా నీళ్లలో దొరికాయి. అంతేనా, రోమ్ దేశానికి చెందిన ఒక ప్రత్యేకమైన డిజైన్ ఉన్న మట్టి కొండలు, సీసపు కడ్డీలు ఇక్కడ దొరికాయి. అంటే కృష్ణుడి ద్వారక ఆ కాలంలో ప్రపంచ దేశాల్లో డైరెక్ట్ ట్రేడ్ రిలేషన్స్ పెట్టుకున్న ఒక సుప్రీం నేవల్ బేస్ అన్నమాట. ఇంకో అద్భుతమైన ఎవిడెన్స్ ఏంటంటే పురాణాల్లో చెప్పిన ఈ ముద్ర ఆ ఎక్స్కవేషన్స్లో నిజంగానే 20 x 18 mm సైజు ఉన్న ఒక కాన్షియల్ సీల్ దొరికింది. దాని మీద ఒక ఎద్దు ఉంది, యూనికార్న్ ఉంది, ఇంకా ఒక మేక కలయికతో ఉన్న ఒక 3 తలల జంతువు బొమ్మ చెక్కుంది. ఈ సీల్ ఖచ్చితంగా మహాభారతంలో చెప్పిన సెక్యూరిటీ ముద్రకి ఒక సజీవ సాక్ష్యం కూడా. సో ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్న సిటీ బంగారు భవనాలతో, ఇంటర్నేషనల్ ట్రేడ్తో, ఏ శత్రువు చొరబడలేని కోట గోడలతో, సాక్షాత్తు ఆ భగవంతుడే పరిపాలిస్తున్న ఈ మహా సామ్రాజ్యం ఎలా మునిగిపోయింది? సముద్రం ఎందుకు ఈ నగరాన్ని తన కడుపులో దాచుకుంది? దానికి కారణం ఒక నేచురల్ డిజాస్టర్ మాత్రమేనా, లేక ఒక తల్లి గుండె పగిలిచ్చిన శాపమా? మునుల ఆగ్రహానికి గురై పుట్టిన ఒక ఇనప రోకలి ఆ యాదవ వంశాన్ని ఎలా నాశనం చేసింది? సొంత బంధువుల్ని ఒకళ్ళనొకళ్ళు నరుక్కుని చనిపోయేంత క్రోధం వాళ్ళలో ఎలా రగిలింది? ద్వారకా పతనం వెనుకున్న ఆ ట్రాజిక్ మైథాలజీ ఏంటి? సముద్ర మట్టాలు 15 మీటర్ల పైకి లేచిన ఆ భయంకరమైన రోజు అసలు ఏం జరిగింది? ఇక్కడ నుంచి అసలైన డిస్ట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్న ఈ సిటీ ఎవరికి అందనంత ఎత్తులో, అపారమైన సంపదతో, అత్యంత పటిష్టమైన సెక్యూరిటీతో, సాక్షాత్తు ఆ భగవంతుడే స్వయంగా పరిపాలిస్తున్న ఆ సామ్రాజ్యం ఎలా అంతమైంది? ఎంతటి పవర్ఫుల్ సామ్రాజ్యం అయినా సరే బయట శత్రువుల కంటే లోపల శత్రువులతోనే కుప్పకూలిపోతుంది అనడానికి ద్వారకా ఒక అద్భుతమైన ఉదాహరణ. కురుక్షేత్ర మహాసంగ్రామం తర్వాత అంతా ప్రశాంతంగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ యుద్ధ భూమిలో చెందిన రక్తం ద్వారకా పతనానికి ఒక నిశ్శబ్ద పునాది వేసింది. యుద్ధం ముగిశాక తన 100 మంది కొడుకుల శవాలను చూసి గుండె పగిలిన ఒక తల్లి గాంధారి ఆవిడ కృష్ణుడి వైపు చూసి కన్నీటితో ఒక భయంకరమైన శాపం ఇచ్చింది. నువ్వు తలుచుకుంటే ఈ ఘోరాన్ని ఆపగలిగేవాడివి కృష్ణ, కానీ నువ్వు ఆపలేదు. నా కళ్ళ ముందే నా వంశం మొత్తం ఎలాగైతే ఒకరినొకళ్ళు చంపుకొని నాశనం అయిపోయారో, సరిగ్గా ఇవాళ నుంచి 36 ఏళ్ల తర్వాత నీ యాదవ వంశం కూడా ఇలాగే ఒకరినొకరు నరుక్కొని రక్తం చిందించి ఏ దిక్కు లేకుండా నాశనం అయిపోతుంది. నీ ద్వారకా సముద్రంలో కలిసిపోతుంది అని శపించింది.
భగవంతుడైన కృష్ణుడు ఆ శాపాన్ని చాలా ప్రశాంతంగా ఒక చిరునవ్వుతో స్వీకరించారు. ఎందుకంటే ఆవిడ కోపంలో ఒక నార్మల్ హ్యూమన్. కానీ ఆయన టైం అండ్ డెస్టినీని శాసించే అబ్సల్యూట్ పవర్ కదా! తన వాళ్ళకి ఎప్పుడు ఏది జరగాలో ఆయనకు ముందే తెలుసు. ఆ శాపం ఇచ్చిన 36 ఏళ్ల తర్వాత ద్వారకాలో పరిస్థితులు నెమ్మదిగా మారడం స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకు ఎంతో క్రమశిక్షణతో ఉన్న యాదవ యువకుల్లో విపరీతమైన అహంకారం, గర్వం పెరిగాయి. సరిగ్గా ఇదే టైంలో విశ్వామిత్ర, నారద ఇంకా కణ్వ మహర్షులు ద్వారకాకు వచ్చారు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన కొంతమంది యాదవ యువకులు ఆ మహర్షుల్ని ఎగతాళి చేయాలనుకున్నారు. కృష్ణుడి కొడుకైన సాంబోడికి ఒక ఆడపిల్ల వేషం వేసి కడుపులో ఒక ఇనప గిన్నె పెట్టి గర్భిణీ స్త్రీలాగా మనుషుల దగ్గరికి తీసుకెళ్లారు. మహాజ్ఞానులు కదా, ఆమె గర్భంలో ఏం పుడుతుందో చెప్పండి అని అడిగారు. వాళ్ళని అవమానిస్తున్నారని గ్రహించిన ఆ మహర్షులు చాలా కోపంతో ఈమె గర్భం నుంచి ఒక ఇనప రోకలు పుడుతుంది, ఆ రోకలే మీ యాదవ వంశాన్ని సమూలంగా నాశనం చేస్తుందని శపించారు. భయపడిపోయిన ఆ యువకులు కడుపులో ఉన్న గిన్నె తీసి చూస్తే నిజంగానే అదొక ఇనప రోకల్లాగా మారిపోయింది. ఈ విషయం ద్వారకారాజు ఉగ్రసేనుడికి తెలిసింది. వెంటనే ఆ ఇనప రోకల్ని పొడి పొడిగా అరగదీసి ఆ ఇనప రంప పొట్టిని సముద్రంలో కలిపేయమని ఆజ్ఞాపించారు. కానీ డెస్టినీని ఎవరూ ఆపలేరు కదా. సముద్రంలో కలిసిన ఆ ఇనప పొట్టంతా అలల ద్వారా మళ్ళీ ప్రభాస తీరానికి, అంటే ప్రజెంటే సోమనాథ్ దగ్గరికి కొట్టుకొచ్చి అక్కడ ఎరక గడ్డిలాగా మొలిచింది. అంటే అది చూడడానికి గడ్డిలాగే ఉంటుంది, కానీ దాని ఆకులు కత్తుల్లాగా పదునుగా ఇనుములాగా గట్టిగా ఉంటాయి. సరిగ్గా ఆ టైంకే ద్వారకాలో వింత వింత అపశకునాలు కూడా మొదలయ్యాయి. ఆకాశంలో గ్రహణాలు, పగటిపూటే చీకట్లు రావడం ఇలాంటివి జరిగాయి. ఇది చూసిన కృష్ణుడు యాదవులందరినీ ద్వారకా వదిలి ప్రభాస తీరానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ప్రశాంతంగా గడపమని చెప్పాడు. అప్పుడే వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ ఫ్యాటల్ మిస్టేక్ ఏంటంటే ఆ తీరంలో ఆనందంగా గడుపుతున్న యాదవులు మధుపానం సేవించి మత్తులో మునిగిపోయారు. ఆ మత్తులో వాళ్ళ మధ్య చిన్నగా మొదలైన ఆ మాటల యుద్ధం ఒక పెద్ద సివిల్ వార్ లాగా తయారైంది. విచక్షణ కోల్పోయి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం స్టార్ట్ చేశారు. ఆయుధాలు అయిపోయాక పక్కనే మొలుచున్న ఆ ఎరకగడ్డిని పీకి కొట్టుకోవడం మొదలెట్టారు. ఆ గడ్డి మునుల శాపం వల్ల ఇనపరాడ్లలాగా మారిపోయింది. ఆ గడ్డి దెబ్బలకు తలలు పగిలిపోయాయి. తండ్రి కొడుకుని చంపాడు, ఆ కొడుకు తండ్రిని చంపాడు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ మహా యాదవ్ వంశం మొత్తం ఆ ప్రభాస తీరంలో శవాల గుట్టలా మారింది. ఇదంతా ఒక పక్క నిలబడి చూస్తున్న కృష్ణుడు ఇక తన అవతారం ముగించే టైం వచ్చిందని డిసైడ్ అయ్యారు. తన అన్న బలరాముడు యోగ నిద్రలోకి వెళ్ళిపోయి తన దేహాన్ని వదిలేశారు. కృష్ణుడు ఒక చెట్టు కింద ప్రశాంతంగా విశ్రమిస్తున్నాడు. అప్పుడే జరా అనే ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. ఆకుల పొదల చాటు నుంచి కృష్ణుడి కాలుని చూసి అదొక జింక అనుకుని ఒక బాణం వదిలాడు. ఆ బాణం కృష్ణుడి పాదానికి తగిలింది. ఆ వేటగాడి దగ్గరికి వచ్చి తను చేసిన తప్పుకు ఏడుస్తూ క్షమాపణ అడిగాడు. కృష్ణుడు నవ్వి, ఇదంతా నా ఇష్ట ప్రకారమే జరిగింది. నువ్వు గడిచిన జన్మలో వాలివి, నిన్ను రాముడు అవతారంలో చెట్టు చాటు నుంచి నేను కొట్టాను. ఇప్పుడు ఆ కర్మను ఇలా బ్యాలెన్స్ చేశాను అని చెప్పి తన మోటల్ బాడీని వదిలిపెట్టారు. కృష్ణుడు భూమిని వదిలిన ఎగ్జాక్ట్ మూమెంట్లోనే ద్వాపర యుగం అంతమై కలియుగం మొదలైంది. ఈ ఘోరం జరిగిన విషయం తెలుసుకొని అర్జునుడు హస్తినాపురం నుంచి పరిగెత్తుకుంటూ ద్వారకాకు వచ్చారు. ఆ మహానగరం ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దంతో ఉంది. వీధుల్లో ఏడుపులు, హాహాకారాలు తప్ప మరేమీ లేవు. అర్జునుడు యాదవులకు అంత్యక్రియలు నిర్వహించి మిగిలిన కొంతమంది మహిళలను, వృద్ధులను, పిల్లలను తీసుకుని హస్తినాపురానికి బయలుదేరాడు. వాళ్ళ ద్వారకా నగరం దారి బయటకు అడుగుపెట్టారో లేదో వెనకాల సముద్రం నుంచి ఒక భయంకరమైన అలలు. అర్జునుడు వెనక్కి తిరిగి చూసేలోపు ఎప్పుడూ తన లిమిట్స్ దాటని ఆ అరేబియా సముద్రం ఒక్కసారిగా తన హద్దులు దాటింది. ఆకాశం అంత ఎత్తున ఎగిసిపడిన అలలు ఆ బంగారు నగరాన్ని, ఆ విశాలమైన భవనాల్ని, ఆ అద్భుతమైన కోటని క్షణాల్లో ముంచేశాయి. అర్జునుడి కళ్ళ ముందే ద గోల్డెన్ సిటీ ఆఫ్ ద్వారకా శాశ్వతంగా సముద్ర గర్భంలో కలిసిపోయి ఒక సైలెంట్ మెమరీలాగా మిగిలిపోయింది. ఇంతవరకు మనం మాట్లాడుకుంది మహాభారతం, విష్ణు పురాణం చెప్పిన స్టోరీ. కానీ సైన్స్ ఏమంటుంది? ఒక నగరాన్ని సముద్రం ఒకేసారి అంత వేగంగా ఎలా మింగేస్తుంది? ఈజ్ దట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? ఇక్కడే మోడర్న్ ఓషోగ్రఫీ, క్లైమటాలజీ ఇంకా జియాలజీ వాళ్ళు ప్రూఫ్తో ఎంటర్ అవుతారు. ఇది కేవలం ఒక కవి రాసిన కల్పన కాదు. ఓషనోగ్రఫీ ఎక్స్పర్ట్స్ ఇంకా మెరైన్ రీసెర్చర్స్ చేసిన స్టడీస్ ప్రకారం ఖచ్చితంగా ఒకనొక టైంలో భారతదేశ పశ్చిమ తీరంలో, వెస్ట్ కోస్ట్లో సముద్ర మట్టాలు విపరీతంగా పెరిగాయి. అదొక నార్మల్ రైజ్ కాదు. Listen to this. 15 meters, 15 meters, sometime in the middle of the 6th millennium BC, around that 5500 BC. సడన్గా 15 మీటర్ల పైకి లేచిన ఒక క్యాటస్ట్రోఫిక్ సీ లెవెల్ రైస్, ఒక సునామీ లాంటి మ్యాసివ్ ఓషన్ పల్స్ ఆ తీరాన్ని మొత్తం ముంచెత్తింది. దీనివల్లే ద్వారకా మునిగిపోయిందని క్లియర్ సైంటిఫిక్ రికార్డ్స్ ప్రూవ్ చేస్తున్నాయి. ఆ విపత్తు కేవలం ద్వారకాకే పరిమితం కాల. అప్పట్లో గుజరాత్లో ఉన్న ఇన్లాండ్లో ఉన్న it went up 3 meters, and that will actually explain why Dholavira, why Lothal were ports. And you check their timing, by the way. They were ports approximately until 2000 BC. ధోల్వీరా, లోతల్ లాంటి సిటీస్ కూడా ఈ నీటి వల్ల సడన్లీ ఓడరేవుల్ లాగా మారిపోయాయి. అలాగే తూర్పు తీరంలో ఉన్న ప్రాచీన ఓడరేవు Current location of Pumpuhar, sometime between 2000 BC or after,
to our time, say 500 BC or last 2000 years. పూంపుహార్ కూడా ఇదే టైంలో సముద్రం పాలైంది. ఆ సముద్రపు నీరు భూమి మీదకి ఎంత దూరం అయితే చొచ్చుకొచ్చిందో మయూరం, సిర్ఖాళి లాంటి ప్రాంతాల వరకు ఆ వరద నీరు వచ్చింది అని జియోలాజికల్ ఎవిడెన్సెస్ దొరికాయి. అంటే ద్వారకా మునగడం అనేది ఎపిక్ ఈవెంట్ కాదు, ఇదొక మాన్యుమెంటల్ న్యాచురల్ డిజాస్టర్. అయితే అప్పటిదాకా మనం చూసింది నాణానికి ఒకవైపు మాత్రమే. 2002 సంవత్సరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు గల్ఫ్ ఆఫ్ క్యాంబేతో కలిసి మెరైన్ పొల్యూషన్ మీద రొటీన్ సర్వే చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు వాడిన సౌండ్ మ్యాట్రిక్స్ కానీ, సబ్ బాటమ్ ప్రొఫైలింగ్, ఎకోస్టిక్ సోనార్ టెక్నాలజీ స్క్రీన్స్ మీద వాళ్ళకి కళ్ళు చెదిరే దృశ్యాలు కనిపించాయి. తీరానికి చాలా దూరంగా సముద్రంలో ఏకంగా 120 అడుగుల లోతులో ఈ ఏన్షియన్ సిటీ యాన్యువల్ రికార్డ్ అయ్యాయి. ఆ అండర్ వాటర్ సిటీ సైజ్ ఎంతో తెలుసా? సుమారు 7 నుంచి 8 కిలోమీటర్ల పొడవు, 3 నుంచి 4 కిలోమీటర్ల వెడల్పు. ఇంత పెద్ద నగరం సముద్రం అడుగున ఎలా ఉందని వాళ్ళు స్పెషలైజ్డ్ డైవింగ్ టీమ్స్ని పంపి వెతికిచ్చారు. అక్కడ వాళ్ళకు దొరికినవి చూసి మోడర్న్ సైన్స్ ఇంకా గ్లోబల్ ఆర్కియాలజీ లిటరలీ షేక్ అయ్యాయి. సముద్రంలో వాళ్ళకి పర్ఫెక్ట్లీ అలైన్డ్ బిల్డింగ్ ఫౌండేషన్స్, ఇటుకలు, మట్టి పాత్రలు, రాగి గంటలు అంటే కాపర్ బెల్స్ కానీ, ఇంకా కొన్ని వింతైన ఐరన్ స్ట్రక్చర్స్ దొరికాయి. ఎప్పుడో మునిగిపోయిన నగరంలో ఇనుము దొరకడం ఒక మిస్టరీ అయితే, వాళ్ళకి ఇంకా కొంచెం షాక్కి గురి చేసిన విషయం ఏంటంటే, ఈ 120 అడుగుల లోతులో ఆ శిథిలాల మధ్య మానవ అవశేషాలు చెక్కు చెదరకుండా దొరికాయి. పళ్ళు అంటే టీత్, ఎముకలు, బోన్స్ ఇలాంటివి సముద్రం అడుగున ఇన్ని వేల సంవత్సరాలు ఎలా ఇంటాక్ట్గా ఉన్నాయో వాళ్ళకి అర్థం కాల. వెంటనే వాళ్ళు అక్కడ దొరికిన ఆర్టిఫాక్ట్స్ కానీ, వుడ్ శాంపిల్స్, హ్యూమన్ బోన్స్ని హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐకి, జర్మనీలోని ల్యాబ్స్కి కార్బన్ డేటింగ్ కోసం పంపించారు. అండ్ ఈ రిజల్ట్స్ చూశాక మళ్ళీ షాక్ అయ్యారు. ఆ సముద్రంలో దొరికిన నగరం వయసు ఏకంగా 7,500 నుంచి 9,500 సంవత్సరాలు కార్బన్ డేటింగ్ చేస్తే. అప్పటి వరకు ప్రపంచం మొత్తం ఈజిప్ట్, మెసపటోమియా, ఇంకా మన హరప్పా నాగరికతలే అంటే అరౌండ్ 5,000 years old కదా, అత్యంత పురాతనమైనవి అని నమ్మేది. కానీ గల్ఫ్ ఆఫ్ క్యాంబేలో దొరికిన ఈ ఆధారాలు మన హిస్టరీ ఆ హరప్పా కంటే కూడా ఇంకో 4,000 ఏళ్ళు పాతది అని గట్టిగా చెంప మీద కొట్టినట్టు నిరూపించాయి. అక్కడ దొరికిన మ్యాసివ్ 550 meters లాంగ్ వాల్ స్ట్రక్చర్స్ చూస్తే అది ఖచ్చితంగా ద్వాపర యుగం నాటి సిటీ అని ఎవరైనా నమ్మాల్సిందే. దాంతోపాటు ప్రాచీన గోమతి నది ఏకంగా 12 కిలోమీటర్లు సముద్రం లోపలికి ప్రవహించిన ఛానల్ ట్రేసెస్ కూడా దొరికాయి. సోమనాథ్ దగ్గర సముద్రంలో ఏకంగా 6 శివలింగాలు కూడా దొరికాయి. అంటే సముద్రం మన అద్భుతమైన ప్రాచీన భారతదేశాన్ని, ఆ మహోన్నతమైన నగరాన్ని తనలో దాచుకుంది అనడానికి ఎంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? కానీ ఇక్కడే అతిపెద్ద ట్విస్ట్ ఉంది. ఒక మాన్యుమెంటల్ కాంట్రవర్సీ కూడా మొదలవుతుంది. మన పురాణాలు చెప్పిన డిస్ట్రక్షన్ స్టోరీ విన్నాం. ఈ 15 మీటర్ల సీ లెవెల్ రైజ్ అనేది ఓషనోగ్రఫీ ప్రూఫ్ చూసాం. గల్ఫ్ ఆఫ్ క్యాంబేలో దొరికిన 9,500 సంవత్సరాల క్రితం నాటి సిటీ రిపోర్ట్స్ చదివాం. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ అలైన్డ్ కదా, మరి కన్ఫ్యూజన్ ఏంటి? ద బిగ్గెస్ట్ కొలిషన్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఈస్ రైట్ హియర్, ద టైమ్ లైన్ డిబేట్. కొంతమంది టాప్ ఏఎస్ఐ ఆర్కియాలజిస్టులు, ఎస్ఆర్ రావు లాంటి మెరైన్ ఎక్స్పర్ట్స్ ద్వారకా దగ్గర దొరికిన స్టోన్ యాంకర్స్ కానీ, హరప్పన్ పోట్రీ ఆధారంగా ఈ సిటీ వయసు కేవలం 3,500 ఏళ్ళు అని ఖచ్చితంగా చెప్తున్నారు. పైగా కొంతమంది వెస్ట్రన్ హిస్టారియన్స్ అయితే మహాభారతం టైంకి ఇండియాలో అసలు గుర్రాలే లేవు, ఆ టైంలో గంగా మైదానాల్లో నగరాలే లేవు, వాళ్ళు కేవలం ఆవుల కోసం కొట్టుకునే ఒక పాస్టోరల్ సొసైటీ, అంటే గోవులు కాచుకునే వాళ్ళు అన్నట్టు, గోవుల కోసం యుద్ధాలు అనుకోండి. ఇదంతా కేవలం బ్రాహ్మణులు క్రియేట్ చేసిన 2,000 ఏళ్ల క్రితం నాటి ప్రోపగాండా అని రూత్లెస్గా కామెంట్ చేశారు. మరి గల్ఫ్ ఆఫ్ క్యాంబేలో దొరికిన 9,500 ఏళ్ల నాటి సిటీ సంగతి ఏంటి? ఫేమస్ రీసెర్చర్ నీలేష్ ఓక్ గారు ఆస్ట్రానమీ ప్రకారం చూపించిన 5,525 BCE అంటే 7,500 ఏళ్ల క్రితం లాజిక్కి ఆన్సర్ ఏంటి? 1500 BC కరెక్టా? 5,525 BCE కరెక్టా? మరి అసలు సముద్రంలో దొరికిన వందలాది లంగర్లు, ఆ కోటగోడలో నిజంగా కృష్ణుడు కట్టిన ద్వారకానేనా, లేక అంతకంటే పాత నగరమా? మన హిస్టారియన్స్ కావాలని మన హిస్టరీని దాచేస్తున్నారు. సైన్స్కి పురాణాలకి మధ్య జరుగుతున్న ఈ అల్టిమేట్ టైమ్ లైన్ వార్లో ఫైనల్గా గెలిచేదెవరు? ఇంతవరకు మనం చూసిన ఆధారాలు, సముద్రం దొరికిన ఆనవాళ్ళు ఒక ఎత్తైతే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఫైనల్ టైమ్ లైన్ డిబేట్ చరిత్రను పూర్తిగా మలుపు తిప్పుతుంది. ఎందుకంటే ఇక్కడ మన ఇండియన్ హిస్టరీకి, వెస్ట్రన్ హిస్టరీకి మధ్య ఒక మ్యాసివ్ కొల్యూషన్ జరుగుతుంది. ఒక పక్క పురాణాలు, ఇంకో పక్క ఆర్కియాలజీ, ఇంకో పక్క ఆస్ట్రానమీ. మీకు గుర్తుందా, స్టార్టింగ్లో చెప్పి ఎస్ఆర్ రావు గారు కూడా టీంలకు పంపించారు సముద్రంలో అండర్ వాటర్ ఎక్స్కవేషన్స్లో ఏమేమి దొరికాయో చెప్పాను కదా. అయితే ఆ దొరికిన వస్తువులను కూడా ల్యాబ్స్కి పంపించి కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఇంకో షాకింగ్ రిజల్ట్ వచ్చింది. సముద్రంలో దొరికిన ఆ రెడ్వేర్, LRW అనే మట్టి పాత్రలు, అలాగే కొన్ని వుడెన్ శాంపుల్స్ అయితే షెల్స్, వాటి వయసు ఎగ్జాక్ట్గా 1500 BCE నుంచి 1200 BCE వరకు ఉంది. అంటే కేవలం 3,500 ఏళ్ల క్రితం నాటివి. సముద్రంలో దొరికిన మ్యాసివ్ స్టోన్ యాంకర్స్, ఆ కోటకోటల ఫౌండేషన్స్ అన్ని ఈ 1500 BC టైమ్ లైన్కే పాయింట్ చేస్తున్నాయని కొందరు ఆర్కియాలజిస్టులు గట్టిగా వాదించడం మొదలెట్టారు. ఇక్కడే మన వెస్ట్రన్ హిస్టారియన్స్ ఇంకా మోడర్న్ క్రిటికల్ థింకర్స్ ఒక అడుగు ముందుకేసి మన నేరేటివ్ని పూర్తిగా డామినేట్ చేయడానికి ట్రై చేశారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీకు ఆర్యభట్ట లెక్కల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం జరిగింది 3100 BCEలో కదా, కానీ ఆ టైంలో ఇండియాలో అసలు గుర్రాలే లేవు కదా. అంటే ఇందాడు గుర్రాల లాజిక్కే, గుర్రాలు లేకుండా రథాలు ఎలా నడుపుతారు?
మహాభారత యుద్ధం ఎలా జరుగుద్ది? సో 3100 బీసీ అనే డేటా పూర్తిగా తప్పనేది వాళ్ళ వాదన. ద్వారక అనేది కేవలం ఒక డార్క్ పీరియడ్‌లో బ్రాహ్మణులు రాసుకున్న ఒక ఫిక్షనల్ ప్రోపగాండా అని చాలా రూత్‌లెస్‌గా కామెంట్ చేశారు. ఎస్ఆర్ రావు గారికి దొరికింది కేవలం ఒక మిడియవల్ పీరియడ్ నాటి ఒక చిన్న ఓడరేవు జెట్టి అని చెప్పి అది కృష్ణుడి ద్వారక కాదని కొట్టిపారేశారు. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఒక పక్క మన సనాతన ధర్మం చెప్తున్న లెక్కలు, ఇంకో పక్క వాళ్ళు చూపిస్తున్న 1500 బీసీ కార్బన్ డేటింగ్ రికార్డ్స్. ఈ రెండింటికి మధ్య ఏకంగా 4000 ఏళ్ల గ్యాప్ ఉంది. ఈ మ్యాసివ్ టైమ్ లైన్ గ్యాప్ని మనం ఎలా ఫిల్ చేయాలి? ఇక్కడే అసలైన హీరో ఎంటర్ అవుతారు. అదే ఆస్ట్రానమీ అండ్ గ్లోబల్ క్లైమటాలజీ. మహాభారతంలో వేదవ్యాసుడు ఊరికే కథలు రాయలేదు. ఏ రోజు ఏ గ్రహం ఎక్కడుంది, ఏ నక్షత్రం పక్కన ఏ గ్రహం ప్రయాణిస్తుంది, సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ఎప్పుడెప్పుడు వచ్చాయనే ఒక పక్క ఆస్ట్రోనామికల్ రిఫరెన్సెస్ ఏకంగా 300 పైగా రాశారు. ఫేమస్ రీసెర్చర్ నీలేష్ ఓక్ గారు ఒక 300+ ఆస్ట్రోనామికల్ కండిషన్స్ని మోడర్న్ ప్లానెటోరియం సాఫ్ట్వేర్లో వేసి రన్ చేసినప్పుడు భూమి మీద ఈ ఎగ్జాక్ట్ ప్లానెటరీ అలైన్మెంట్ కేవలం ఒకే ఒకసారి మాత్రమే జరిగిందని ప్రూవ్ అయింది. ఆ సంవత్సరం 5561 బీసీ. అంటే సరిగ్గా 7500 ఏళ్ల క్రితం కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అప్పుడే పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం జరిగిన 36 ఏళ్ల తర్వాత ద్వారక మునిగిపోయింది. సో ఈ 5561 బీసీఈకి 36 ఇయర్స్ యాడ్ చేస్తే వచ్చే ఎగ్జాక్ట్ ఇయర్ 5525 బీసీ. ఇప్పుడు అసలు మైండ్ బ్లాక్ అయ్యే లాజిక్ చెప్తానేనండి. 5525 బీసీ ద్వారకా సముద్రంలో మునిగిపోవాలంటే సముద్రం ఒక్కసారిగా 15 మీటర్ల పైకి లేవాలి కదా. మరి ప్రపంచవ్యాప్తంగా ఆ టైంలో సీ లెవెల్స్ నిజంగానే పెరిగాయా? లెట్స్ చెక్ ద గ్లోబల్ ఎవిడెన్స్. 1995లో పాల్ బ్లాంక్ అనే ఒక జియాలజిస్ట్ కరేబియన్ సీ అంటే వెస్ట్ ఇండీస్ ప్రాంతంలో ఒక మేజర్ రీసెర్చ్ చేశాడు. సముద్రం అడుగునున్న ఈ పగడపు దెబ్బలు కోరల్ రీఫ్స్ని స్టడీ చేస్తే అతనికి ఒక షాకింగ్ నిజం తెలిసింది. ఆ ప్రాంతంలో సముద్ర మట్టం సడన్గా 6.5 మీటర్స్ పైకి లేచింది. ఈ క్యాటస్ట్రాఫిక్ సీ లెవెల్ రైజ్ ఎప్పుడు జరిగిందో తెలుసా? ఎగ్జాక్ట్గా 5600 ఇయర్స్ బీసీఈ టైంలో. ఇది మాత్రమే కాదు, 1998లో రైన్ అండ్ పిట్మ్యాన్ అనే ఇద్దరు కొలంబియా యూనివర్సిటీ జియాలజిస్టులకి బ్లాక్ సీ అంటే నల్ల సముద్రం ఎలా ఫామ్ అయిందో రీసెర్చ్ చేశారు. ఒకప్పుడు అసలు ఇక్కడ సముద్రమే లేదు, అదొక చిన్న మంచినీటి సరస్సు మాత్రమే. కానీ సడన్గా మెడిటేరియన్ సీ నుంచి ఉప్పు నీళ్లు విపరీతమైన ఫోర్స్తో వచ్చి ఈ ప్రాంతాన్ని ముంచేశాయి. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎగ్జాక్ట్గా 5550 బీసీఈలోనే. ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేయండి. వెస్ట్ ఇండీస్లో సముద్రం పెరిగింది 5600 బీసీఈ. బ్లాక్ సీ ఫామ్ అయింది 5550 బీసీఈ. మన అరేబియా సముద్రం 15 మీటర్ల పైకి ఎగసిపడి కృష్ణుడి ద్వారకాన్ని మింగేసింది 5525 బీసీ. ఈ 3 ఈవెంట్స్కి మధ్య ఉన్న గ్యాప్ కేవలం కొన్ని 10 సంవత్సరాలు మాత్రమే. అంటే అదొక గ్లోబల్ క్యాటస్ట్రాఫిక్ ఈవెంట్, ఒక ప్రపంచ స్థాయి జలప్రళయం అనుకోండి. అండ్ ఈ గ్లోబల్ ఓషనోగ్రఫీ ఎవిడెన్సెస్కి తోడుగా 2002లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళకి గల్ఫ్ ఆఫ్ క్యాంబేలో దొరికిన 120 ఫీట్ అండర్ వాటర్ సిటీ కూడా పక్కగా సింక్ అవుతుంది. అక్కడ దొరికిన హ్యూమన్ రిమైన్స్, కాపర్ బెల్స్, ఇంకా ఈ కోటకోటల కార్బన్ డేటింగ్ అంటే 7500 ఏళ్ల నుంచి 9500 ఏళ్ల క్రితం నాటివని ప్రూవ్ అయింది. అంటే 7500 కూడా 5525 బీసీఈ టైంకి, అంటే ఇప్పుడున్న 2026 కదా, ఈ 5525 బీసీకి యాడ్ చేస్తే దాదాపు అదే కదా టైం లైన్ వస్తుంది. మరి అలాంటప్పుడు మరి ఎస్ఆర్ రావు గారికి దొరికిన ఈ 1500 బీసీ ఆనవాళ్ల సంగతి ఏంటి? ద్వారకా మునిగింది 5525 బీసీలో అయితే అక్కడ 1500 బీసీ నాటి కొండలు ఎలా దొరికాయి? ఇక్కడే మనం ఒక లాజికల్ కంక్లూషన్కి రావాలి. మహాభారతం ముగిసిన తర్వాత ద్వారక ఒక్కసారి మాత్రమే మునిగిపోలా. విష్ణు పురాణం ఇంకా స్కంద పురాణం ప్రకారం ద్వారక ఇప్పటి వరకు 6 సార్లు సముద్రంలో మునిగిపోయింది. ఇప్పుడున్నది 7వ నగరం. 5525 బీసీలో వచ్చిన భయంకరమైన సునామీ వల్ల అసలైన ద గ్రేట్ గోల్డెన్ సిటీ ఆఫ్ కృష్ణ, ఆ 9 లాక్ ప్యాలెసెస్ కొంచెం ఏరియా వరకు అన్ని సముద్ర గర్భంలో చాలా లోతుల్లోకి, అంటే ఈరోజు మనం చూస్తున్న గల్ఫ్ ఆఫ్ క్యాంబే లాంటి డీపర్ పార్ట్స్లోకి కూరుకుపోయాయి. ఆ తర్వాత మిగిలిన కొంతమంది ప్రజలు లేదా ఆ తర్వాత వచ్చిన జనరేషన్స్ ఆ పాత నగరం శిథిలాల మీదే తీరానికి దగ్గరగా మళ్ళీ కొన్ని సెటిల్మెంట్స్ నిర్మించుకున్నారు. వాళ్ళకు కూడా సముద్రం మీద ట్రేడ్ చేసే నాలెడ్జ్ ఉంది. వాళ్ళు మళ్ళీ పాత ద్వారకా గ్లోరీని తీసుకురావాలని ట్రై చేశారు. రోమ్తో, సైప్రస్తో బిజినెస్ చేశారు. వాళ్ళు వాడిన ఆనవాళ్లే ఈ 1500 బీసీ నాటి ఈ రెడ్వేర్ కానీ, స్టోన్ యాంకర్స్ కానీ, ఇంకా రోమన్ యాంఫోరే కానీ. అంటే ఎస్ఆర్ రావు గారికి దొరికింది కృష్ణుడు అసలైన మహానగరం కాదు, అది ద్వారకా యొక్క చివరి దశ, ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ ద్వారకాస్ లెగసీ. దీన్ని అర్థం చేసుకోకుండా చాలామంది హిస్టారియన్స్ ద్వారకా వయసు కేవలం 3500 ఏళ్లే అని ముద్ర వేశారు. వెస్టర్న్స్ చెప్పిన దానికి ఆ డార్క్ పీరియడ్ అనేది ఒక పెద్ద అబద్ధం. మన ఇండస్ వ్యాలీ కంటే ఎన్నో వేల సంవత్సరాల ముందే మన భారతదేశంలో ద ఫస్ట్ మ్యాసివ్ అర్బనైజేషన్ స్టార్ట్ అయింది. దానికి సజీవ సాక్ష్యమే ఈ 7500 ఏళ్ల నాటి ద్వారక. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ నిజాన్ని ప్రపంచానికి ప్రూవ్ చేయడానికి నడుమింగించాయి. కేవలం పాత కార్బన్ డేటింగ్ మెథడ్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఏఎస్ఐ ఇప్పుడు ఒక స్పెషల్ అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ని ఏర్పాటు చేసింది. ఇండియా నేవీకి చెందిన ఐఎన్ఎస్ నిర్దేశాక్ ఇంకా అనే స్పెషలైజ్డ్ సర్వే షిప్ని కూడా రంగంలోకి దించారు. ఈ షిప్కున్న మల్టీబీమ్ సోనార్ ఇంకా సైడ్ స్కాన్ సోనార్ టెక్నాలజీతో సముద్రం అడుగునున్న ఏరియాని ఒక అద్భుతమైన 3D మోడల్ లాగా మ్యాపింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీ మామూలుది కూడా కాదు. థర్మోలుమినిసెన్స్ ఇంకా
ఆప్టికల్లీ స్టిమ్యులేటెడ్ లుమినిసెన్స్ అనే ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ డేటింగ్ మెథడ్స్ వాడుతున్నారు. దీనివల్ల సముద్రం అడిగిన దొరికిన ఆ రాళ్ళు ఏ సంవత్సరంలో సూర్యరశ్మికి దూరంగా చీకటిలోకి వెళ్ళిపోయాయో పక్కాగా కనిపెట్టచ్చు. అంతేకాదు సముద్రం అడుగునున్న సెడిమెంట్ కోర్స్ అంటే మట్టి పొరల నుంచి శాంపుల్స్ తీసి వాటికి డిఎన్ఏ అనాలిసిస్ చేస్తున్నారు. ఆ మట్టిలో ఉన్న ఏన్షియంట్ డిఎన్ఏని బట్టి 7500 ఏళ్ల క్రితం వాతావరణం ఎలా ఉండేది, సడన్గా వచ్చిన ఆ క్లైమేట్ షాక్ ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ త్వరలో మన ముందుకు వస్తాయి. సో చూసారుగా, ద్వారక అనేది కేవలం ఒక మతానికి, ఒక పురాణానికి సంబంధించిన కథ మాత్రమే కాదు. ఇది భారతదేశపు ఏన్షియంట్ ఆర్కిటెక్చరల్ బ్రిలియన్స్, నేవల్ సూపర్మసీ, ఇంకా ఎక్స్ట్రీమ్ సర్వైవల్ ఇన్స్టింక్ట్కి ఒక సింబల్. ద్వాపర యుగం ముగింపు నుంచి కలియుగం ఆరంభం వరకు ఒక అద్భుతమైన మహాసామ్రాజ్యం సముద్ర గర్భంలో ఎలా సైలెంట్గా నిద్రపోతుందో మనం తెలుసుకున్నాం. ఎవరెన్ని కాంట్రవర్షియల్ థీరీస్ తీసుకొచ్చినా, ఎవరంతా మన హిస్టరీని తొక్కేయాలని చూసినా, సముద్రం అడుగున దాగున్న ఆ స్టోన్ యాంకర్స్, ఆ రాతి లంగర్లు కానీ, ఆ మునిగిపోయిన శివలింగాలు, ఈ 7500 నాటి మానవ అవశేషాలు కృష్ణుడి ద్వారకా ఉనికిని ఎలుగెత్తి చాటుతూనే ఉంటాయి. ద నేమ్ బోర్డ్ మైట్ బి మిస్సింగ్, బట్ ద సోల్ ఆఫ్ ద్వారకా ఈ స్టిల్ బ్రీతింగ్ అండర్ వాటర్. ఈ డీటెయిల్డ్ అనాలిసిస్, ఈ టైమ్ లైన్ డిబేట్ మీకు ఎలా అనిపించింది? ఈ 1500 BC ఆర్కియాలజీ ఎవిడెన్స్ కరెక్ట్ అంటారా, లేక 5525 BC ఆస్ట్రోనమీ లేదా ఓషనోగ్రాఫిక్ లాజిక్ కరెక్ట్ అంటారా? మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఇలాంటి ఇంకొన్ని అద్భుతమైన స్పైన్ చిల్లింగ్ మిస్టరీస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దెన్ స్టే క్యూరియస్ అండ్ కీప్ ఎక్స్ప్లోరింగ్. దిస్ ఈజ్ యువర్ విఆర్ రజా సైనింగ్ ఆఫ్.